చాలా అన్ని రకాల కులాల వాళ్ళు కూడా ఉన్నారు. దానికోసం అని చెప్పేసి ఎక్కువ మంది సొంత నివాసం లేక బాడుగులు ఉండేది ఇబ్బంది పడుతున్నారని ఆ రోజుల్లో 2018లో దీన్ని శాంక్షన్ చేశాం. 32 లక్షలు పెట్టి దీన్ని శాంక్షన్ చేసి కులాలకి ఒక కులం అనేది కాకుండా ఎవరు వచ్చినా కూడా సొంత ఇల్లు లేని వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు ఏదైనా మన చనిపోయినప్పుడు చేసే కార్యక్రమాలు కానీ అలాంటిది ఇక్కడ నిద్ర చేయడానికి కానీ ఇవన్నీ చేసుకునే విధంగా ఆ రోజు ఈ ఆరాం క్షేత్రాన్ని ఏర్పాటు చేసాం. దాన్ని 5 సంవత్సరాలు చేయలేకపోయారు. 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయ్యేదాన్ని, మిగతాది కూడా చేయలేకపోతే తర్వాత ఇప్పుడు ఈ 6 నెలల లోపల మిగతాదంతా కూడా కంప్లీట్ చేసి ఈరోజు ప్రారంభించుకున్నాం. మా మేయర్ గారు, నేను, మా కార్పొరేటర్లు కొంతమంది, మా డివిజన్లో ముఖ్యులు అందరిలో కూడా డివిజన్ అధ్యక్షుడు కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ అందరూ కూడా సమక్షంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా ప్రజలు రేపటి నుంచే ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఎంతో చక్కగా అన్ని వసతులతోటి బాత్రూమ్స్ కానీ లేకపోతే బిల్డింగ్ కూడా అన్నీ ఆధునికంగా చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైనా వెహికల్స్ వచ్చినా బళ్ళు పెట్టుకోవడానికి కానీ ఏది ఇబ్బంది లేకుండా మంచి ఆరాం క్షేత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో అంతకుముందు కూడా మనం ఉన్నప్పుడే మెయిన్ డ్రైన్స్ కానీ అదేవిధంగా మేజర్ సిమెంట్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే 14-19లో దగ్గర 16 కోట్ల రూపాయలు 6,20,00,000 రూపాయలు పెట్టి ఆ రోజు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసాం. ఆ రోజుకి తర్వాత మనం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా పట్టించుకోవాలా, ఇంకా కూడా ఏ అయితే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం డివిజను ప్రతి డివిజన్కి ఒక 3 కమిటీలు వేసాం. డిఈలు, ఏఈలు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, వర్కర్సు అదేవిధంగా చేసి వాళ్ళ 15 మందిని ఒక కమిటీ వేసి 3 కమిటీలని 3 డివిజన్లో 3 రోజుల లెక్కన క్లీనింగ్ మొదలుపెట్టాం. ఆ క్లీనింగ్లో పూర్తిగా డివిజన్ అంతా కూడా ఏదైతే కాలువలు ఉంటే కాలువలు పొడికలు తీయటం, కాలువల పక్కన ఉండే ఏదైతే చెత్త ఉంటుందో దాన్ని అన్నీ కూడా క్లియర్ చేసుకోవటం, పోల్స్ ఉంటే లైటింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవటం, అదేవిధంగా ఆ రోడ్లు ఎక్కడైనా డ్యామేజ్ ప్యాచ్ వర్క్లు ఉంటే ప్యాచ్ వర్క్లు చేయటం, కొత్త ఏమైనా వేయాలనుకున్నప్పుడు అవన్నీ రాసుకోవటం, ఇవన్నీ కూడా అన్ని డివిజన్స్లో క్లీన్ చేసుకొని పూర్తిగా ఒక్కొక్క డివిజన్లో కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పటికి ఆల్రెడీ 13 డివిజన్లు కంప్లీట్ చేసాం. ఇట్లా టౌన్ అంతా కూడా ఇంకొక 15-20 రోజుల లోపల మ్యాక్సిమం ఒక నెల లోపల టౌన్ అంతా కూడా క్లీన్ చేయాలనేది మన ఉద్దేశం. మెయిన్ వర్షం పడితే కూడా ఎక్కడైతే ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నాం. మేజర్ డ్రైన్స్ అన్నీ పైన కూడా షాపులు కట్టుకోవడం లేకపోతే ఆ షాపుల లోపలేసి అవన్నీ పోక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాన్ని కూడా అన్నీ రిమూవ్ చేసేసి ఈరోజు పూర్తిగా డ్రైనేజ్ సిస్టాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకొని ముందు తర్వాత ఇంకా డివిజన్స్లో ఏ అయితే డ్రైనేజ్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారంగా మనం చేస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కమిషనర్ గారి, మా మేయర్ గారి, కార్పొరేటర్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా అన్నీ డిస్కస్ చేసుకొని దాని పద్ధతి ప్రకారంగా ప్రజలకు ఇబ్బంది పడకుండా ఉండాలనేది మా ఉద్దేశం. ప్రజలకి అప్పటికి ఒక నమ్మకం మీద ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది, మంచినీళ్ళు వస్తాయి, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మేము ఒకటే మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తుంది. నిన్న మంచినీళ్ళది కూడా రివ్యూ మీటింగ్ పెట్టాం. రివ్యూ మీటింగ్లో కూడా చెప్పాం, టార్గెట్ పెట్టుకున్నాం. మ్యాక్సిమం 2.5-3 సంవత్సరాలు లాస్ట్ 2 ఇయర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్రీడే మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి కూడా దాన్ని కూడా ప్రపోజల్స్ కూడా అన్నీ మాట్లాడాం. ఫస్ట్ ఫేజ్ ఏదైతే అమృత్ స్కీమ్ ఉందో అమృత్ స్కీమ్ది ఒక 40% వరకు నీళ్ళు ఇవ్వచ్చు. అది ఏప్రిల్ నుంచి కొంత ఏరియా వరకు డైలీ ఇస్తాం. ఆ తర్వాత మళ్ళా మిగతాది కూడా అమృత్ 2లో నుంచి దాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. అది కూడా మాట్లాడిన తర్వాత అది కూడా పని మొదలు పెడితే అది 1.5 year 2 yearsలో అది కంప్లీట్ అయిపోయిందంటే మనం ఎవ్రీడే లీకేజ్ అనేది లేకుండా ఆన్ టైంలో మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 9 వరకు ఒక షెడ్యూల్ ప్రకారంగా అన్ని ఏరియాలలో కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా దాన్ని కూడా తీసుకున్నాం. పోతురాజు కాలువది కూడా మాట్లాడాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని మనకు ఒంగోలుకి మళ్ళీ ఇదివరకు ఏ విధంగా చేసామో దానికి ఆగిపోయినవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నామని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేద ప్రజలు ఎక్కడ ఉన్నా సరే చనిపోయిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు
ఎక్కడో ముఖ్యంగా అద్దెలలో ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం చాలా సంతోషం. అంతేకాకుండా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ప్రతి డివిజన్లో వార్డుకో వారం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ ఒక 1 మంత్ నుంచి జరుగుతూ ఉంది. అయితే ఇందులో ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలు అయితేనేమండి, అది డ్రైన్ ప్రాబ్లం కానివ్వండి, కరెంటు, అలాగే రోడ్లు కానివ్వండి, మంచినీళ్ళు, ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇమ్మీడియట్గా ఆ యొక్క సమస్యలని గౌరవ కార్పొరేట్ల యొక్క సహకారంతో ముందుగా నోట్ చేసుకొని తర్వాత ఒక డిపిఆర్ తయారు చేసి మరి మన యొక్క ఎమ్మెల్యే గారికి కనుక ఇచ్చినట్లయితే తద్వారాగా వారు కూడా మరి సీఎం గారితో మాట్లాడి మన యొక్క నియోజకవర్గానికి కానివ్వండి, ముఖ్యంగా మన నగరపాలక సంస్థకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా వారి చేతుల మీదుగా జరుగుతుందని, వారి యొక్క అభివృద్ధిలో మాకు కూడా భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి మేము అందరం కూడా చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా మాతో సహకరించండి. ముఖ్యంగా చెత్త విషయానికి వచ్చినట్టయితే ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, ఎందుకంటే ఇప్పుడు చలికాలం వచ్చింది, దోమల సీజన్ ఎక్కువగా ఉంది, మధ్య మధ్యలో వర్షాలు కూడా పడుతున్నాయి. కాబట్టి దయచేసి ఒక మీడియా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే చెత్తని మీకు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క ఆటోల్లో ఇవ్వడానికి అలవాటు చేసుకోండి. అంతేకాకుండా డ్రైనేజీల్లో వేయకుండా ఉన్నట్లయితేనే మనము దోమల బారి నుంచి కొంతవరకు రక్షణ పొందుతాము. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మున్సిపాలిటీ మీదనే ఆధారపడకుండా మనం కూడా మున్సిపాలిటీకి సహకరించినప్పుడు మాత్రమే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటాం. మొన్న ఢిల్లీలో కూడా ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. కాన్ఫరెన్స్లో స్టేట్లో ఉండే మేయర్లు కొంతమంది, అదేవిధంగా ఇండియాలో ఉండే మిగతా స్టేట్లో ఉండే కూడా మేయర్లు కూడా కొంతమంది వెళ్ళేసి అక్కడ ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో మన మేయర్ గారు కూడా వెళ్ళటం, మన దగ్గర ఉండే మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా పోతురాజు కాలువ కానీ, ఇవన్నీ కూడా మేజర్ ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు కూడా అక్కడ చెప్పడం జరిగింది. దాన్ని ఒక అలబడితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పరిధిలోకి తీసుకుంటే తప్పకుండా కూడా మనకు తొందరలోనే అక్కడి నుంచి కూడా కొంత నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని మేయర్ గారు వచ్చి మన దానికోసం అంత దూరం పోయి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఏదైతే సచివాలయాలు ప్రతి డివిజన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా డోర్ టు డోరు వెళ్ళమని చెప్పాం. డోర్ టు డోర్ వెళ్ళేసి 15 రోజుల లోపల ఆ ఇంట్లో ఉండే సమస్యలు కూడా నోట్ చేసుకోమని చెప్పాం. ఎవరికైతే పెన్షన్స్ రావట్లేదో, రేషన్స్ లేదో, అదేవిధంగా సొంత సైట్ లేదో, సొంత ఇల్లు లేదో, అదేవిధంగా ఏదైతే ట్యాప్ కనెక్షన్, ఏదైనా మంచినీళ్ళు ట్యాప్ కనెక్షన్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏదైనా కూడా ఓటర్లకు సంబంధించింది ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆధార్ కార్డులు కూడా దాన్ని స్వీకరించమని చెప్పాం. ఏదైతే ఇంట్లో ఉండే పిల్లలు చదువుకొని ఉద్యోగం లేకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఏం పని చేస్తున్నారో కూడా పూర్తి డేటా తీసుకోమని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా సచివాలయాలను పంపించాం. మా ఉద్దేశం ఒకటే, ఎందుకంటే ప్రతిసారి పట్టాలు ఇస్తూ ఉంటాము, టిట్కో హౌసెస్ ఇస్తుంటాం, అన్నీ చేస్తుంటాం, కానీ అది రొటేషన్ కాకూడదు. మనకి ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా చేయాలి అన్నప్పుడు డేటా కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నాం. 15 రోజులు అయిపోతే రేపు జనవరి నుంచి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఏదైతే పట్టాలు కూడా అవి వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి, అవి కూడా పూర్తి అయిపోయిన తర్వాత పట్టాలు కూడా మేము ఏదైతే ప్రామిస్ చేసామో 2 సెంట్లు పట్టాలు కూడా అందరికీ ఇచ్చేదానికి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆ పట్టాలు కూడా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రేపు జనవరిలోనే దాన్ని కూడా కంప్లీట్ చేసి దానికంతా కూడా 2 సెంట్లు పట్టా ఇవ్వడానికి కూడా ముందుకు తీసుకెళ్తాం. ఒక పార్టీ అనేది కాదు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పార్టీలు ఇవన్నీ ఉంటాయి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఈరోజు సొంత ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో అందరికీ ఉండే విధంగా ఉండటానికే ఇదంతా కూడా డోర్ టు డోరు ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేపిస్తున్నాం. డోర్ నెంబర్లు వేపిస్తాం. అదేవిధంగా స్ట్రీట్కి వచ్చే లోపలికి ఏ డోర్ నుంచి ఏ డోర్ దాకా ఉన్నాయో ఆ నెంబర్లు కూడా ఉండేటట్టుగా అన్నీ కూడా ప్రికాషన్స్ ఒక్కొక్కటి చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నాకు 2-3 ఫోన్ చేశారు, ఇట్లా ఎవరో వచ్చారు, వీళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, ఇవ్వచ్చా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి చెప్తున్నా, ఇది మీకోసం చేస్తుంది, ఇది మా కోసం కాదు. మీ ఇంట్లో సమస్యలు ఏదైనా తెలుసుకోవటానికి, మీ పిల్లల ఉద్యోగమా, లేకపోతే ఏం చదువుకుంటున్నారు, లేదంటే ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మనం ఏమి ఇవ్వాలి, ఎట్లా చేస్తే బాగుంటుందనే ఉద్దేశం కోసమే ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా మీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా కూడా వచ్చిన డేటా ప్రకారంగా మీరు ఇంట్లో కూర్చున్నా కూడా మీకు పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ పంపించే బాధ్యతగా మేము తీసుకుంటాం. ఖచ్చితంగా అందరికీ కూడా పెన్షన్లు ఎలిజిబిలిటీలో ఉండే వాళ్ళందరికీ, కొంతమందికి ఎవరికైతే తీసేశారో
వాళ్ళందరికీ ఇవ్వాలనేదే మా ఉద్దేశం. కాబట్టి మనం వచ్చిన వాళ్ళని అన్నీ కూడా మీరు చెప్పి చేశారు అంటే మా దగ్గరికి వచ్చే డేటా ప్రకారంగా మీరు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవటం, మా ఇంటి కాడ తిరగటం, లేకపోతే సచివాలయ కాడికి పోవటం, లేకపోతే కమిషనర్ దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ అర్జీలు ఇచ్చే పరిస్థితులు కాకుండా మేమే చూసి దాన్ని అన్నీ కూడా రెక్టిఫై చేయడానికే ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. అండి, ఈరోజు ఒంగోలు శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఇవాళ 30 డివిజన్లో ఆరామ క్షేత్రాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అట్లాగే అక్కడ గ్రౌండ్లో మొక్కలు నాటడం జరిగింది, అంబేద్కర్ గారి గ్రౌండ్లోను. గత 5 సంవత్సరాల క్రితం దీన్ని ఒక ఎస్టిమేషన్ తోటి దీన్ని నిర్మించడం జరిగింది. కానీ 5 సంవత్సరాలుగా ఇంతవరకు గత ప్రభుత్వంలో ఇంతవరకు ఎప్పుడు కూడా దాన్ని మరామతులు చేసి 80% అయిపోయిందని ఇంతవరకు ఓపెన్ చేయలేదు. ఆ మిగతా కొరవంతా కూడా దగ్గరుండి మన డివిజన్ అధ్యక్షులు నత్తల కనకారావు గారు, అట్లాగే మున్సిపాలిటీ కార్పొరేషన్ కమిషనర్ గారు, ఎంఈ గారు అందరి సహకారంతో డిఈ గారు ఈ డివిజన్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఒంగోలు అభివృద్ధి అంటే దామచల్ల జనార్దన్ గారు. ఎందుకంటే దానికి నిదర్శనం 2014 నుంచి 19 వరకు 2300 కోట్ల పై చిలుకు తీసుకొచ్చి ఒంగోలు ఎంతో అభివృద్ధి చేశారు. ఈ రోజున 6 నెలలు కూడా కాల ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఇవాళ ఈ 30 డివిజన్లో మొన్న కళ్యాణ మండపం ఓపెన్ చేయడం జరిగింది, ఇవాళ ఆరామ క్షేత్రం ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇవాళ ఒంగోలులో ఉన్న ప్రజలందరూ కూడా రోజు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఎప్పుడు ఒంగోలు అభివృద్ధి గురించే ఆలోచించే ఏకైక వ్యక్తి దామచల్ల జనార్దన్ గారని ఒంగోలు శాసనసభ్యులని సగౌరవంగా గర్వంగా చెప్పుకుంటూ, అట్లాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కనకారావు గారిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఈ డివిజన్ కమిటీ సర్వసభ్యులందరూ కూడా ఎంతో కష్టపడిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఒంగోలులో కూడా ఇంకా ముందు మంచి అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేస్తారని చెప్పి ఈ ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి తెలుపుకుంటూ 37 డివిజన్లు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు కనకారావు గారితో వాళ్ళ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ నేను ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలుపుకుంటా ఉన్నాను. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.